ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2026వ సంవత్సరంలో జనవరి 14వ తేదీన సౌరమానం ప్రకారము మనకున్నటువంటి 2 ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరలా కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంత వరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్య భగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము, కుంభము, మీనము, మేషము, వృషభము, మిథునము ఈ 6 మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో, అట్లాగే మిథునంలో గురు మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి 14 నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో, అంతరిక్షంలో ఒక 4 గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో, అది కూడా శని ఇల్లు, మనకున్నటువంటి భావాలలో 10వ భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని, ప్రభుత్వ కార్యకలాపాలని, ప్రభుత్వ ఉద్యోగాదులని, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు, అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి 14వ తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము ఈ 3 నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు, అటు మిలిటరీ కానివ్వండి, సిఐడి కానివ్వండి, సిబిఐ కానివ్వండి, పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి, వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి, మరి గృహ కట్టడాలని, గృహ నిర్మాదుల్ని, రియల్ ఎస్టేట్ రంగాలని, వ్యవసాయాన్ని, భూముల్ని, అడవుల్ని, ఇట్లా ఎన్నో రకాల్ని కమాండ్ చేసేటటువంటి గ్రహము కుజ భగవానుడు. అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని, ముఖ్యంగా తెలివితేటలు, మనోనిశ్చయము, పట్టుదల, మంచి యాటిట్యూడు, అవతల వాళ్ళని ఆకర్షించటం, వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని, వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని, ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము, సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము. అట్లాగే శుక్రుడు, మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా, పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా, ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా, వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా, సంతానం కలగడానికి కావలసినటువంటి తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు. మరి సమస్త భోగాలకి, భాగ్యాలకి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్, సిల్వరు, వస్త్రాలు, ఆభరణాలు, అట్లాగే దివ్య ఔషధాలు, వ్యవసాయము, పాడి పంటలు, వీటికి సంబంధించినటువంటి
అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం. మీనరాశి. మీనరాశి వారికి 2026 సంవత్సరము జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 23, 24వ తేదీ వరకు కూడా ఎటువంటి విశేషమైనటువంటి లాభం అంటే ఆ మాటలోనే ఉంది. లాభస్థానంలో అంటే మకర రాశిలో 4 గ్రహాలు, అందులో ఒకటి ఉచ్చగ్రహము, 2 మిత్రగ్రహాల రాశిలో, ఒకటి ఉద్యోగ పరిపాలిత గ్రహము, రవి, బుధ, శుక్ర, కుజ, ఈ 4 గ్రహాలు లాభంలో ఉన్నాయంటే వీరికి చక్కటి బంగారపు భవిష్యత్తు లభిస్తోందని అర్థము. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏ పనిలోనైనా సరే ఆరోగ్య లాభము, విద్యా లాభము, వివాహ లాభము, సంతాన లాభము, ధన లాభము, వాహన లాభము, అసలు ఈ ప్రతి మనిషి ఏది కోరుకుంటాడంటే నాకు లాభం కలగాలి. అది ఏ విషయంలోనైనా సరే. 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు లాభమే కదా. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. మరి మంచి పోర్ట్ఫోలియోస్ కలిగినటువంటి గ్రహాలు ఉన్నాయి. రవి, ఈయన మీనరాశి వారికి లాభంలో ఉండి, అసలు రవి లాభంలో ఉంటే అండి ఏ గ్రహం ఎక్కడున్నా సరే ఈయన కొట్టేస్తాడు ఆ సిస్టమ్ అంతా కూడా. విశేషమైనటువంటి కీర్తి, గౌరవము, పదవీ లాభము, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి అధికారము, దానివల్ల కలిగేటటువంటి విశేషమైనటువంటి లాభము, ధనలాభము, కీర్తి, సంపద, పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నటువంటి అధికారులు, పదవులు, ముఖ్యమంత్రులు, మేధా సంపన్నులు, క్రీడాకారులు, లలిత కళల్లో ఉన్నతమైనటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో వీరు మాట్లాడే ప్రతి మాట లాభాన్ని కలుగజేస్తుంది. అట్లాగే వ్యాపార గ్రహమైనటువంటి బుధుడు ఈ యొక్క మీనరాశి వారికి విశేషమైనటువంటి గృహ సంపద లాభాన్ని, ఎవరైనా సరే ఏ వ్యాపారస్తులైనా మీనరాశి వారికి సంబంధించి ఉన్నట్లయితే వారు మాట్లాడే మాట 100 రూపాయలు కాదు 1000 రూపాయల లాభాన్ని తెచ్చిపెడతాం. ఆకర్షితం. శుక్రుడు ఉంటున్నాడు అక్కడ. వీరు సంభాషిస్తే అవతలవాడు వీరి మీద అనుమానం వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి. వాడు చెవటము, వీడు కొనటము, వ్యాపారంలో చక్కటి ఆర్థిక ధన లాభార్జన కలగటం, అంతటి ముఖ వర్చస్సు, ఆకర్షితం కలుగుతున్నాయి. విద్యార్థులకైతే విద్యా లాభం, అఖండమైనటువంటి మేధస్సు కలుగుతోంది వీళ్ళకి. వీరి యొక్క ఆలోచనతో చేసే ప్రతి పని వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే బ్రోకర్సు, సూపర్వైజర్సు, సేల్స్మెన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు ఉంటారో, లాయర్స్ ఉంటారో, వారికైతే కనుక మంచి కీర్తితో పాటు వెనకాలే ధనం కూడా వస్తుంది, జనాకర్షణ కలుగుతుంది. రాజకీయ నాయకులతో, పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్న వాళ్లతో ఏదో రకంగా ఒక భూ సంబంధిత విషయార్థమై, ధన సంబంధితం కావచ్చు, లేకపోతే పిత్రార్జితమైన విషయంలో కావచ్చు, ఏదో విషయంలో, ముఖ్యంగా ఉద్యోగ విషయంలో వీరు వారితో సంప్రదింపులు జరగటము, ఆ సంప్రదింపులకు జరిగి కొంత ధనాన్ని వారికి ఇవ్వటం ద్వారా వీరు అనుకున్న కార్యం పక్కన చక్కగా జరిగిపోతుంది. అంతటి విశేషమైనటువంటి పరిస్థితి మీనరాశి వారికి. లాభంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ఆరోగ్య లాభాన్ని ఇస్తోంది. సంభాషణ ద్వారా కలిగేటటువంటి ఉన్నత వ్యాపార ఆర్జిత లాభాన్ని ఇస్తోంది, విద్యా లాభాన్ని ఇస్తోంది, గృహలాభ యోగాల్ని ఇస్తోంది. వీరు మాట్లాడితే చాలు అది బంగారం అయిపోవాల్సిందే. ఎటువంటి వాళ్ళైనా వీరికి ఆకర్షితం అవ్వాల్సిందే. కుటుంబంలో వీరికంటూ ఒక మంచి అనుకూలత కలుగుతోంది. మృష్టాన్న భోజనం అంటారు. మీరు కూర్చోవడం ఏంటి, ఇంట్లో విస్తరాకులో వడ్డించడం ఏంటి, ఆహా ఏమి నా భాగ్యము అనేటటువంటి పరిస్థితి మీనరాశి వారికి కలుగుతోంది. పిత్రార్జిత లాభము అంటే అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా క్లియరెన్స్ అయిపోతాయి. అంటే వీరికి ఏదైనా కోర్టు వ్యవహారాదులు, గృహపరంగా, వాహనపరంగా ఏదైనా
ఉంటే కనుక అవన్నీ తొలగిపోయి కొంతమందికి ఉద్యోగరీత్యా కూడా బయటకు వచ్చేసి ఉద్యోగం లేని వాళ్ళు కూడా కేసులు వేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా లాభం కలుగుతోంది. కాబట్టి ఇక్కడ చర్చించడానికంటూ ఏమీ లేదు. లాభంలో ఏ గ్రహం ఉన్నా, పాపగ్రహం ఉన్నా, శుభగ్రహం ఉన్నా లాభం కలగాల్సింది. కాబట్టి మీనరాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి వలన ఉద్యోగ ధనలాభము, వాక్ సంభాషణ లాభము, అన్నదమ్ములతో సఖ్యత, కుటుంబపరమైనటువంటి ధనలాభము, విశేషమైనటువంటి గృహయోగము, విద్యాయోగము ఏదైతే ఉన్నాయో అన్ని యోగాలు కలుగుతున్నాయి మీనరాశి వారికి. కాబట్టి మీనరాశి వారంతా చాలా ఆనందంగా ఉండండి. ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇది విశేషమైనటువంటి పరిస్థితి. మీరు అనుకున్న ప్రతి పని చేయటానికి ఇది చాలా విశేషము. కాబట్టి మీనరాశి వారికి ఆ గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి. ఓం శరవణ భవాయ నమః.